హాయ్ అండి. మైసూర్ పాక్ చేసుకుందాము. కొలతలతో చూపిస్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది. చక్కగా చేసుకొని తినండి. చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల వరకు ఆయిల్ తీసుకోవాలి. స్మెల్ బాగుంటుందని కొంచెం నెయ్యి వేసాను. మీరు కావాలంటే ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు ఆయిల్ వేసుకోవచ్చు. ఏ కప్పుతో మనం తీసుకుంటున్నామో అదే కప్పుతో ఆయిల్ 2 కప్పులు, 2 కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. షుగర్ పాకంలో తీసుకోవాలి. మనకి పాకం ఎలా ఉండాలంటే తీగ పాకం, లైట్గా తీగ పాకం ఉండాలి. అలాంటప్పుడు మనం ఈ శనగపిండి అంతా కూడా వేసుకోవాలి. శనగపిండి ఫస్టే జల్లించి పెట్టుకోవాలి. దాంట్లో ఏమైనా ఉండలు అటువి గట్టు ఉంటే మనకి సైడ్కి పోతాయి కాబట్టి చక్కగా ఇంకో స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడిగా ఉండాలి. ఆయిల్ స్టవ్ లాస్ట్ వరకు ఆయిల్ కింద మంట ఉండాలి. కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఈ శనగపిండి కలుపుతూనే ఉండాలి. ఈ షుగర్లో వేసిన శనగపిండి మొత్తము అడుగు అంటకుండా మందమైన కళాయి పెట్టుకోవాలి. అడుగు పలచగా ఉంటే మాడిపోతుంది, మైసూర్ పాక్ బాగోదు. అడుగు మందం ఉన్నది పెట్టుకొని లావుగా ఉన్నది ఇలా చేసుకోవాలి. కలుపుతూ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టుకోండి. కలుపుతూనే ఉండాలి, ఆయిల్ పోస్తూనే ఉండాలి లాస్ట్ వరకు. చాలా చక్కగా మనకి లోపల గోల్డ్ కలర్తో, ఎటువంటి ఫుడ్ కలర్ అయితే వేసుకోలేదు. చాలామంది మైసూర్ పాకులో కూడా లైట్గా ఫుడ్ కలర్ వేస్తారు. మనకి ఏ కలర్ అవసరం లేదు. చూశారు కదా, కళాయికి అంటకుండా వచ్చేసిందంటే రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో మొత్తం ఆయిల్ పోసేసి ఏదైనా ప్లేట్లోని కానీ ఏదైనా గిన్నెలో కానీ పోసేసుకోండి. గరిటతో ఒత్తకూడదు. అలా పోసేసి ఇప్పుడు వేడివేడిదే కట్ చేసుకోవాలి. చల్లగా అయిపోతే మళ్ళీ కట్ చేయడానికి రాదు. ఆ ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది మైసూర్ పాకు. ఏ ఒక్క చుక్క కూడా ఉండదు ఆయిల్. చూశారు కదా, చల్లగా అయిన తర్వాత ఇంకా లైట్ వేడే ఉంది. నేనైతే వేడివేడిదే తీసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇంట్లో చేయడానికి వస్తే ఏదైనా ఈజీనే. కొలతలతో చేశారంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఎవరైనా చేయండి. 2 కప్పుల ఆయిల్, 2 కప్పుల షుగరు, 1 కప్పు వాటరు, 1 కప్పు వరకు శనగపిండి, అంతేనండి. మీకు ఇంకో కమ్మటి వాసన రావాలంటే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. అదిరిపోయిందండి మైసూర్ పాకు. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. దోసకాయ ఎగ్ కర్రీ అండి. ఒక 6 ఎగ్స్ వరకు కుక్కర్లో వేసుకొని 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దోసకాయ పైన పొట్టంతా తీసి లోపల గింజలు కూడా తీసేయాలి. మనకి బీరకాయలానే దోసకాయ కూడా చేదుగా ఉండొచ్చండి కొన్ని కాయలు. మనం బీరకాయ ఎలా అయితే మనం నోట్లో పెట్టి కొంచెం టేస్ట్ వస్తామో అలా చూసి చేదు లేకపోతే వండుకోవాలి. ఇలా 2 కలిపి వండిన వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఏంటంటే మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే టమాటా కొంచెం గుజ్జులాగా మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. నేను మిక్సీలో 4 టమాటాలు వేస్తున్నాను. మరి రసంతో గట్ట పని ఉండదు. ఇలా వండుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కొర్రలకైతే మరి చిక్కటి గ్రేవీ అయితే తినబుద్ది కాదు. నేను కొర్రల పైకి అయితే వండుతున్నాను ఈ కర్రీ. పలసగా ఉంటే కొర్రల పైకి తినాలనిపిస్తుంది. అలాగే పెరుగు కొర్రలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా డైట్లో ఉండే వాళ్ళైనా పెరుగు కొర్రలు ఎక్కువగా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వాటికి అలవాటు పడితే మనకి రైస్ అంత పోదు. టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైట్ ఉన్నా లేకపోయినా కొర్రలు ఎక్కువగా తీసుకుంటే ఒళ్ళు పెరగకుండా మనకి పెద్దగా రోగాలు కూడా ఉండవు. షుగర్ పేషెంట్లైనా కొర్రలు తినవచ్చు. మిక్సీ జార్లో 3 టమాటాలు, అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఎగ్స్ వేసి బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఆ తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, కారము, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అవసరం లేదనుకుంటే ఓన్లీ టమాటా ఏదైతే మిక్సీలో వేసుకున్నామో అది వేసేసి మూత పెట్టిస్తే సరిపోతుంది. చిక్కగా ఉంటుంది కర్రీ.
లేదంటే మనకి గ్రేవీలకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి. నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. కొద్దిగా రాలుప్పు, కారం, గరం మసాలా. మీకు దగ్గరగా గ్రేవీ అవసరం లేదనుకుంటే టమాటా పేస్ట్ వేసి బాగా కలిపేసి ఒక 2 విజిల్ స్టవ్ మీడియంలో పెట్టుకొని 2 విజిల్ వస్తే సరిపోతుంది. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుందండి. చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసినట్లయితే మనకి కూర రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా కుక్కర్లో ఏది వండినా మెత్తగా అవుతుంది, అట్లా అని త్వరగా అయిపోతుంది. పెద్దగా పని ఉండదు స్టవ్ దగ్గర. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడరు, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కగా ట్రీ గ్రోత్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్ కానివ్వండి, మనకి సున్నిపిండి కానివ్వండి, స్కిన్ మృదువుగా చాలా వైట్గా అవుతుంది. మంగు మచ్చలు సైతం తీసేస్తుందండి. మెడపైన నలుపు, పెదాల చుట్టూ నలుపు, అట్లనే పెదవులకు కూడా కలిపి రాసేసి రుద్దేసి కడిగేసినట్లయితే మీరు పింకిష్ కలర్లో పెదవులు కూడా అవుతాయి. కళ్ళు చుట్టూ నలుపు, చాలామంది గడ్డం నలుపుగా ఉంటుంది. మనకి మంగు మచ్చలు ఇప్పుడు ఎవరికి చూడండి మంగు మచ్చలు ఎక్కువగా ఉంటున్నాయి, అవి కూడా పోతాయండి. కొద్దిగా సున్నిపిండి చేతిలో వేసుకొని కొంచెం వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడమే. మీకు మంగు మచ్చలు గట్టు ఉన్నట్లయితే ఒక 5 నిమిషాలు ఫేస్ అంతా అప్లై చేసి మీరు బాడీ అంతా రుద్దుకునే లోపు ఆ ఫేస్కి వాటర్ పోసి కడిగేసుకోవడమే. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కొంచెం రబ్ చేసి రుద్దేయాలి. మీరు బాడీ అంతా కూడా రబ్ చేసి రుద్దేయాలి. ఫేస్ కూడా మీరు ఒక 1 వీక్ లోపే మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. అందరూ కూడా కిలో ప్యాకెట్స్, హాఫ్ కిలోనే ఎక్కువగా అడుగుతున్నారు సున్నిపిండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. మనకి షాంపూ పొడి కూడా అంతేనండి. కుంకుడుకాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి ఈ షాంపూ పొడి. చాలామంది సపరేట్గా కూడా అడుగుతున్నారు. మాకు కుంకుడుకాయ వద్దు, చీకకాయ కావాలి, అట్లనే మనకి ఉసిరిపప్పు పొడి కావాలి, కుంకుడుకాయ పొడి కావాలి. ఎవరికి ఏ పొడి అనేది మెసేజ్ చేసినట్లయితే అదే పంపిస్తామండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. హెయిర్ ఆయిల్ 5 నుంచి 10 నిమిషాలు చక్కగా స్మూత్గా మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మీకు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడుకోవచ్చు. లేదు అన్నప్పుడు కుంకుడుకాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పొడి అండి ఇది. ఈ పొడి కొద్దిగా కప్పులో వేసుకొని దోసల పిండి మాదిరిగా కలిపేసుకొని వాటర్ పోసి కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూడాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి రుద్దేయడమే. ఒక్కసారికే జిడ్డు అంతా తీసేస్తుంది. మెల్లమెల్లగా డాండ్రఫ్ తీసేస్తుంది. మనకి వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. మనకేంటంటే నెత్తి పలచగా ఉన్నది చిక్కబడుతుంది. మంచి రీగ్రోత్ అయితే ఉందండి. హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూ పొడి కానివ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. అవి కూడా మనకి సున్నిపిండి పెట్టుకున్నట్టే చాలామంది హాఫ్ కేజీ ఎక్కువగా తీసుకుంటున్నారు. మనకి ఏ వాడినా సరే న్యాచురల్ వాడుకున్నట్లయితే మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు 10 ఇయర్స్ పిల్లలను చూస్తున్నాం, వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే న్యాచురల్ వాడి చూడండి, మంచి రిజల్ట్ అనేది ఉంటాయి. మన స్కిన్ కూడా మీరు ఈ సున్నిపిండి రుద్దేటప్పుడు సోప్ అనేది అసలు వాడకూడదు. సోప్ వాడకుండా సున్నిపిండి మాత్రమే వాడుకోవాలి. మీరు ఏ క్రీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. స్కిన్ వైట్గా, మృదువుగా, చాలా మెత్తగా, సాఫ్ట్గా ఉంటుందండి. అండి, నేరేడు పళ్ళు అండి. ఇవి తెలియని వాళ్ళే ఉండరు. సంవత్సరంలో ఒక్కసారి వస్తాయి. నేరేడు పళ్ళు అంటారు. మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. కొంచెం కాయలు లాంటివి కూడా తీసేశారు. ఇవైతే మా మనవరాలు తినవు అంటే నాకు జ్యూస్ కావాలంది. ఈ మిక్సీలో వేస్తే మొత్తం చేదు పిక్కలతో సహా మిక్సీ అయిపోద్ది కదని చేత్తోనైతే పిక్కలన్నీ తీసి ఇలా పైన తోలు మాత్రమే తీసుకున్నాను. ఇవి పెద్దగా గుజ్జేమీ ఉండదు. ఏదో సంవత్సరంకి ఒకసారి కిడ్నీలో రాలిపోతాయి అంటారు కాబట్టి ఇవి బయట కూడా అమ్ముతూ ఉంటారు. 1/4 కిలో 100 రూపాయలు అలాగా. అంతే, చెట్టు ఉంది కదా అని తీసాను. తింటారేమోనని. అసలు ఎవరు తింటలేరు, అంత ఇష్టపడట్లే. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు జ్యూస్ కావాలని మా మనవరాలు అనేసరికి ఇలా అయితే ట్రై చేశాను. కానీ ఒగరు ఎక్కువ ఉంది. షుగర్ చాలా ఎక్కువగా షుగర్ వేసుకుంటే లైట్గా తాగేయచ్చు, మనకి ద్రాక్ష రసంలాగా అనిపిస్తుంది. కానీ కొంచెం ఇట్లా చిక్కగుండ వల్ల ఒగరు ఎక్కువ అనిపించింది. మళ్ళీ ఎక్కువగా వాటర్ వేసుకొని ఇంకాస్త షుగర్ యాడ్ చేసుకొని అయితే తాగాము. అప్పుడు బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా స్పూన్తో తిన్నప్పుడు మాత్రం కొంచెం ఒగరుగా అనిపించింది. ఇవి నార్మల్గా తినేటప్పుడే ఏదో గొంతులో పట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఒగరు ఎక్కువ ఉన్న వల్ల.
ఏవైనా సరే ఇలా జ్యూస్ అయితే చేసేసి తాగేసామండి. టేస్ట్ పర్లేదు, ఒక మాదిరిగా ఉంది. ఏదో ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి తాగడం అనేసి తాగాం, కానీ అంత తాగబుద్ధి కాలేదు. ఇలా చిక్కగా ఉన్నప్పుడైతే మరీ ఘాటు ఎక్కువ అనిపించింది. ఇంకా పల్చగా చేసుకొని ఇంకొంచెం షుగర్ యాడ్ చేస్తే అప్పుడు తాగాలనిపించింది. ద్రాక్ష రసంలాగే అనిపించింది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, అందరూ తాగొచ్చు. హాయ్ అండి, దొండకాయ గ్రేవీ కర్రీ పచ్చికారం వేసి వండుకుందాము. చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనం ఎంత కారం తినాలనుకుంటే అన్ని పచ్చిమిర్చిలే యాడ్ చేసుకోండి. మనకి చక్కటి గ్రేవీతోని టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మిక్సీ జార్లో దాల్చిన చెక్క, లవంగా, యాలక్కాయ వేసుకోవాలి. నేను ఒక 5 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటే అన్ని మిరపకాయలు వేసుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, నువ్వులు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ వరకు పెరుగు మెత్తగా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. లవంగా, దాల్చిన చెక్క, స్టారు, అట్లనే స్టార్ పువ్వు అంటారు కదా, బిర్యానీలో వేస్తారు, అది ఒకటి, కొద్దిగా జీలకర్ర వేసి లైట్గా వేగిన తర్వాత దొండకాయ కట్ చేసి పెట్టుకునేది అంతా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. కాస్త మెత్తబడుతుంది కదా, దొండకాయ ఆయిల్లో వేపితే కొంచెం మెత్తబడుతుంది, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా రాలుపు, పసుపు వేసుకున్నాను. దొండకాయ గుత్తు వంకాయలాగా గుత్తు దొండకాయ కూడా చాలా బాగుంటుందండి, ఆ వీడియో కూడా ఉంది. మనకి పొడి కారం వేయకుండా ఇలా పచ్చిమిర్చి కారంతో కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఇంకా వేరే లెవెల్ అనుకోండి, అంత బాగుంటుంది కూర. మనకి రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. మనం రుబ్బి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి, పెరుగు అంతా కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుంది. మనకి ఏమి వేయకుండా కూడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకుని వండుకునే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ దొండకాయలు చిన్నగా ఉన్న వల్ల చాలామంది కట్ చేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అవి అసలు ఎక్కువ టైం పడుతుంది, ఎవరు కట్ చేస్తారులే అనిపిస్తూ ఉంటుంది. దొండకాయ తింటే బ్లడ్ కూడా బాగా వస్తుంది. పిల్ల తల్లులకి అయితే పాలు వస్తాయి బాగా. మన దొండకాయ బాగా వేపుడు చేసుకునే ఇలా కర్రీలా తినే పిల్ల తల్లులు చాలా బాగుంటుందండి, పాలు వస్తాయి పిల్లలకి. అంతేకాకుండా టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. చూసారు కదా, చక్కటి గ్రేవీతోని అదిరిపోయిందండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంది. టేస్ట్ అయితే ఇంకా అంతకు మించుంది. వావ్, చక్కగా పుల్ల పుల్లగా పెరుగు వేసుకున్నాం కదా, పుల్లగానే ఉంది, బాగుంది. పుల్లటి పెరుగు కాబట్టి పుల్ల పుల్లగా చక్కగా గ్రేవీ చిక్కగా చాలా టేస్ట్గా ఉంది. ఎవరికైనా నచ్చితే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో తయారు చేసుకొని తినండి, అదిరిపోయింది. హాయ్ అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. 3 కూడా న్యాచురల్, అన్ని ఆకులు, పువ్వులు, కొన్ని మూలికలతో తయారు చేయబడతాయి. మనకి హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది నీట్గా బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటి మీద రాసి ఉంటుంది. 100 ml, 200 ml, ½ లీటర్ వరకే మనకు అందుబాటులో ఉన్నాయి హెయిర్ ఆయిల్ బాటిల్లో. మనకి 5 నుంచి 10 నిమిషాలు స్మూత్గా మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతోని తలస్నానం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే న్యాచురల్ కావాలనుకుంటే కుంకుడికాయ, సీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన షాంపూ పొడి ఉంది, అది ప్యాక్లాగా వేసుకోవాలి. నెత్తికి పాయలు పాయలుగా తీసి కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు మనం ప్యాక్లాగా వేసుకొని 10 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. ఎయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి. హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూ పొడి కానివ్వండి, మంచి రిజల్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సున్నిపిండి. మనకి సున్నిపిండి ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళు మాత్రం 1/2 కిలో, తర్వాత అందరూ 1/2 కిలో, కిలోకి వెళ్తున్నారు. మొంగు మచ్చలు, కళ్ళు చుట్టూ నలుపు, మెడపైన నలుపు, మనకి స్కిన్ ఎలర్జీలు కూడా తీసేస్తుంది. మంచి రిజల్ట్ అయితే ఉందండి. 1 year లోపు పిల్లలకి పెట్టకూడదు సున్నిపిండి. 1 year దాటిన పిల్లలకి 3 కూడా వాడుకోవచ్చండి, మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. మనకి చక్కటి న్యాచురల్, అన్నీ కూడా ఎటువంటి కెమికల్ ఉండదు, మనం కెమికల్ లేనివి అన్నీ కూడా 3 కూడా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. ఎవరైనా యూజ్ చేయొచ్చు, లేడీస్ అయినా బాయ్స్ అయినా. సున్నిపిండి కూడా బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు. అందులో పసుపు కలిసినా సరే ఎటువంటి కలర్ ఇయ్యదు, మంచి రిజల్ట్ ఉంది. నేను ఒకసారి రాసి కూడా చూపించాను.
మీరు ఛానల్లోకి వెళ్ళినట్లయితే ఏది ఎలా వాడాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. మనకి షాంపూ పొడి కప్పులో వేసుకొని మనం కుదురు నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత రుద్దుకోవడమే. మనకు సున్నిపిండి డైరెక్ట్ చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి బాడీ అంతా రుద్దుకోవడమే. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ముక్కు పైన ఉంటాయి నల్లగా, అవన్నీ కూడా తీసేస్తుంది. చక్కగా రబ్ చేసి రుద్దేయడమే. మీరు చాలా మంచి ఈజీ, ఒక 1 వీక్ లోపే మీకు అన్నీ కూడా నీట్గా ఫేస్ మీద అన్నీ పోతాయండి. మచ్చలు కానివ్వండి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. స్కిన్ గ్లోయింగ్గా వైట్గా అవుతుంది. కళ్ళు చుట్టూ నలుపు తీసేస్తుంది. గడ్డం, పెదాలు, చాలామంది పెదవులు కూడా నల్లగా ఉంటాయి. పెదవుల పైన కూడా రుద్దేసుకోవచ్చు. ఎటువంటి హాని ఉండదు. ఈ మూలికలతో ఎటువంటి మనకి నోట్లోకి వెళ్తే ఏమైనా అవుద్దేమని భయం అవసరం లేదు. మంచి రిజల్ట్ ఇస్తుంది. నోట్లోకి వెళ్ళినా ఏం కాదు. మంచి రిజల్ట్. గడ్డం చాలామందికి నల్లగా ఉంటుంది, గడ్డం, పెదాలు, వాటిపైన కూడా స్మూత్గా రుద్దేయండి, కడిగేయండి. 1 వీక్లోకి మంచి రిజల్ట్. హాయ్ అండి. ములంకాడలతో గ్రేవీ కర్రీ చక్కగా టేస్టీగా రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. ములంకాడలన్నీ కూడా పీస్ అంతా తీసేసి నార పైనది శుభ్రంగా వాటర్లో కడిగి సైడ్కి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక ఆనియన్, 2-3 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని లేదంటే కుక్కర్ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసుకోవాలి. సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చీలు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మనకి ములంకాడలు చాలా బాగుంటుంది టేస్టు. బెల్లం వేసి కూడా వండుతారండి. ఇంకోసారి అలా చూపిస్తాను. బెల్లం వేసి చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్లో వేసుకోవచ్చు. ములంకాయలు కూడా మనకి ఎక్కువగా తెచ్చుకున్నట్లయితే రకరకాల పచ్చడి పెట్టుకుంటారు. లేదంటే లోపల గుజ్జు తీసి అది కూడా పచ్చడిలా పెడతారు. ఇలా కాయ కూడా పచ్చడిలో పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది. నిల్వ పచ్చడి సంవత్సరం పొడుగుంటుంది. కొద్దిగా రాలుప్పు, పసుపు, కారము, గరం మసాలా వేసి బాగా కలిపేసుకొని ఆ రుబ్బుకున్న కొబ్బరి, టమాటా కూడా వేసేసుకోవాలి. మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదండి, మనకి ములంకాడలు ఎలా వండినా సరే టేస్ట్ బాగుంటుంది. కానీ మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. మనకి కళాయిలో అయితే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి. అందుకనే కుక్కర్లో వేసుకున్నాను. 1 కేజీ రాగానే కింద దించేసుకుంటే మనకి శుభ్రంగా ఉడికిపోతాయండి. ములంకాడలు అయితే చాలా టేస్ట్గానే ఉంటాయి ఇలా వండుకుంటే. అంతేకాదండి, మనకి ఎగ్గు ములంకాయ, చికెను ములంకాయ, అట్లనే మటను ములంకాడలు, ఆలు ములంకాయ కూడా వండవచ్చు. మనకి ఏ కర్రీ వండినా సరే, ఒక కర్రీ ఏదైనా కూరగాయలు అయినా సరే 1 కిలో తీసుకున్నామంటే 5-6 రకాల మోడల్గా వండేయచ్చు చక్కగా టేస్ట్గా. చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది. చక్కటి సువాసనతో. చూసారా, 1 కేజీ రాగానే కింద దించేసి చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అంత బాగుందంటే మసాలా ములంకాయ అద్దరిపోయింది. అంత టేస్ట్ అయితే ఉంది. కొబ్బరితోని చక్కగా కొబ్బరి స్మెల్తోని రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే.